హలో పీపుల్, జీసీసీలు ఇవి ఇప్పుడు దేశంలోనే హాట్ టాపిక్. ఏ నగరంలో ఎక్కువ జీసీసీలు వస్తున్నాయి, ఏ నగరానికి డెవలప్మెంట్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఇందులో హైదరాబాద్ ముందంజలో ఉండే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు గ్లోబల్ కంపెనీలు అంటే బెంగళూరునే మొదటి ఛాయిస్గా చూసేవి, కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇప్పుడు ఇండియాలో జీసీసీలు అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పెట్టడానికి కంపెనీలు ఎక్కువగా ఎంచుకుంటున్న నగరం హైదరాబాద్. ఇటీవలి సంవత్సరాల్లో బెంగళూరు కంటే కూడా హైదరాబాద్ వేగంగా ఎదుగుతోంది. దీనికి ప్రధాన కారణం తక్కువ ఖర్చు, మంచి టాలెంట్, బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైదరాబాద్కు ఎందుకు ఇంత డిమాండ్ అంటే ఖర్చు తక్కువ. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో ఆపరేటింగ్ ఖర్చులు బాగా తగ్గుతాయి. ఆఫీస్ రెంట్స్ దాదాపుగా 15% తక్కువ దొరుకుతాయి. చాలా ప్రాంతాల్లో ఆఫీస్ రెంట్స్ $1 కంటే కూడా తక్కువ, అంటే ఒక చదరపు అడుగుకి 60 నుంచి 75 రూపాయల మధ్యలోనే దొరికిపోతాయి. దానికి తోడు టాలెంట్ కూడా ఇక్కడ పుష్కలంగా ఉంది. టెక్నాలజీ, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇలా విభిన్న నైపుణ్యాల్లో యువత పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంది. దేశంలో నలుమూలల నుంచి కూడా ప్రొఫెషనల్స్ హైదరాబాద్కు వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా జీసీసీల కోసం ప్రత్యేక పాలసీలు, ఇన్సెంటివ్లు తీసుకొస్తోంది. అవుట్సోర్సింగ్కి మాత్రమే కాకుండా ఇన్నోవేషన్, రీసెర్చ్ వైపు కూడా జీసీసీలను నడిపిస్తోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జీనోమ్ వ్యాలీ లాంటి ప్రాంతాలు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ యాక్సెస్తో సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో 70కి పైగా జీసీసీలు పనిచేస్తున్నాయి. లారియల్ ప్రపంచ టెక్నాలజీ ఇన్నోవేషన్ కోసం భారీగా జీసీసీతో వచ్చింది. కాస్ట్కో మొదటి దశలోనే 1000 మంది ఉద్యోగులతో మొదలు పెడుతోంది. ఎలీ లిల్లీ 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రణాళికతో వస్తోంది. మెక్డొనాల్డ్స్ 1500 మంది సీటింగ్ కెపాసిటీతో అమెరికా బయట అతిపెద్ద జీసీసీ ఏర్పాటు చేస్తోంది. ఇంకా నెట్ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్, జేపీ మోర్గన్, అమెరికన్ ఎయిర్లైన్స్, వెన్గార్డ్, గుడియర్, హైనెకెన్, కార్ల్స్బర్గ్ లాంటి గ్లోబల్ బ్రాండ్స్ హైదరాబాద్ను తమ గ్లోబల్ ఆపరేషన్స్ హబ్గా మార్చుకుంటున్నాయి. ఇంతకీ బెంగళూరు కంటే హైదరాబాద్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అంటే, బెంగళూరులో కొన్ని రంగాల్లో సాచురేషన్ వచ్చేసింది, కానీ హైదరాబాద్లో తక్కువ ఖర్చుతో అదే స్థాయి ఎకోసిస్టమ్ ఉంది. స్కేల్ చేయడానికి సరిపడా స్పేస్, సర్ప్లస్ పవర్, మంచి లైఫ్ స్టైల్ హైదరాబాద్కు బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పొచ్చు. గత 3 ఏళ్లలో భారతదేశంలో కొత్తగా వచ్చిన జీసీసీలలో సుమారుగా 40% హైదరాబాద్కే రావడం విశేషం. ఫిన్టెక్, బిఎఫ్ఎస్ఐ, ఎఫ్ఎంసీజీ, సెమీ కండక్టర్, లైఫ్ సైన్సెస్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో ఇంకా ఎక్కువ జీసీసీలు హైదరాబాద్కు రాబోతున్నాయి. 2030 నాటికి భారతదేశ జీసీసీ మార్కెట్ $100 బిలియన్ కానుంది. ఆ వృద్ధిలో పెద్ద భాగాన్ని హైదరాబాద్ దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరుకు ప్రత్యామ్నాయం మాత్రమే కాదు, భారతదేశంలో జీసీసీలకు కొత్త బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని డెవలప్మెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.